వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు రెండు ప్లేసెస్ చూపించబోతున్నాను. ఒకటి సుధాముని గుడి, ఇంకొకటి ఏంటంటే మన శ్రీకృష్ణుని ఆలయం నీళ్ళల్లో మునిగి ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదేంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు సుధామపురి మందిరం ఇది చూస్తున్నాం. శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుడైన సుధామునికి అంకితం చేయబడింది అనమాట. సుధామపురి దేవాలయం 1902 నుండి 1907 మధ్య కాలంలో నిర్మించబడింది. నిధుల తరలింపుతో ఆలయ భవనం కొంతవరకు బలహీన స్థితిలో ఉంది. ఇంకా ఈ సుధామపురి ఆలయం దాని భవనంలో రాజవంశ పాలకుడు శ్రీరామ్ దేవ్జీ జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం కూడా ఉంది. శ్రీకృష్ణుని యొక్క ఉత్తమ గురువుల్లో ఒకడనమాట. వాళ్ళిద్దరూ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. ప్రధాన ఆలయం చిన్నది కానీ అందమైనది. ముందు స్తంభాల హాల్ కూడా ఉంది. ఈ ఆలయం దాదాపు 100 సంవత్సరాల నాటిదని చెప్పచ్చు. ఇది పాత 12వ CE ఆలయం ఉన్న స్థలంలోనే నిర్మించబడింది. ఆలయం లోపల మీరు ద్వారకీష్ మరియు సుధామ ఇద్దరిని కూడా చూడొచ్చు. ఆలయం వెలుపల సుధామకుండ్ అనే బావి ఉంది. ఆలయం వెనుక హరసిద్ధిదేవి మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడిన కొన్ని చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కృష్ణ సుధామ కథను వర్ణించే శిల్పాలలో ఆలయం చుట్టూ సహేతుకంగా చక్కగా నిర్వహించబడిన ఉద్యానవనం. ఇది పట్టణం మధ్యలో ఉందన్నమాట. అంటే పోర్బందర్ మధ్యలో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ స్తంభాలంతా కూడా చాలా దగ్గరగా చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. వెనుకల భాగంలో ఈ విధంగా ఉందన్నమాట. కానీ ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది చూసేందుకు. ఎక్కడ చూసినా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇంకా ఇక్కడ కూర్చుంటే ఇంకా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. ఇక్కడ జస్ట్ ఒక హాల్ లాగా ఉంది. ఏదైనా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ చేసేలాగా ఉందన్నమాట. ఇంకా ఇందాక చెప్పాం కదా బావి, ఇదే అన్నమాట ఆ బావి. సో ఆ బావి ఏంటంటే మనం నేరుగా దిగలేం కానీ మెట్లంతా ఉన్నాయి. లోపల ఏంటంటే అందరూ ఎందుకు కాయిన్ చేస్తున్నారు. దానిలో ఒకరు కాయిన్ వేసే చాలా, అది ఎందుకు ఎక్కడ ఏంది అడగకుండా అందరూ కాయిన్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ ఎందుకు వేయాలి అని రాసుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మొత్తం కూడా ఇదన్నమాట పార్క్ లాగా ఉంది. ఇక్కడ అనమాట ఆ బావి. సో లోపలికి దిగి అక్కడ గ్రిల్ లాగా పెట్టేస్తున్నారు అనమాట. ఆ గ్రిల్ లోపల నుంచి కాయిన్స్ వేస్తూ ఉన్నారు. ఆ బావి లోపల నీళ్ళల్లో పడేలాగా. ఇది మాత్రం సుధాముని ఆలయం అన్నమాట. ఈ ప్రాంగణం అంతా కూడా చెట్లతో, ఇందాక చెప్పుకున్నట్టు చెట్లతో నిండి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక పద్మవ్యూహం లాగా ఉంది. దాన్ని ఏదో లక్ష కుందో ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అక్కడ ఏంటంటే అక్కడ జస్ట్ మనం చిన్నప్పుడు ఆట ఆడుకున్నాం కదా, బాల్స్ 2 మధ్యలోకి రావాలి అని, అదేం ఆట మర్చిపోయాను. అలా ఉందన్నమాట అది. సో దానిలో ఏంటంటే అసలు మన కాళ్ళు కూడా కరెక్ట్గా పట్టవు అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి సెంటర్ వరకు నడవాలి. అలా నడుచుకుంటూ వెళితే కాళ్ళంతా ఇరుక్కుపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఇది దూరంగా కనిపిస్తుంది అది. మొత్తానికి ఒక 4-5 రౌండ్స్ ఉంటాయి. 4-5 రౌండ్స్ లో మనం దానికి తగ్గట్టు నడవాలి. సో కాళ్ళు చూడండి, కాళ్ళు పెట్టుకోవడానికి మళ్ళీ తీసి వేయడానికి చాలా ఇరుకుగా ఉన్న ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే దీన్ని కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు నడిస్తే మనకున్న కష్టాలన్నీ పోతాయంట. అలా చెప్తున్నారన్నమాట. సో మాతో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా మొత్తం నడవలేక కాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటే, కానీ మనకు విజువల్స్లో అలా అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు అయితే ఈజీగా నడవచ్చు, పెద్దవాళ్ళు ఏంటంటే ఫ్రీగా నడవలేకపోతున్నారు, కొంతమంది నడవడంలోనే పడిపోతున్నారు. ఆ విధంగా ఉంది. సో అది నడిస్తే కష్టాలన్నీ పోతాయనే లోపలికి ఇంకా అందరూ దాన్ని మలుకున్నారు. సో ఇది
గాంధీజీ ఇల్లు, తర్వాత సుధామణి టెంపుల్, ఇది అవుట్లుక్ అనమాట. అది చూసిన తర్వాత మేము బయలుదేరాం రాధా రుక్మిణి రాధా కళ్యాణ వేదిక చూద్దామని. కాకపోతే మధ్యలో వేరే దగ్గరికి వెళ్ళాం, ఇది మాకు తెలియకుండానే ఇక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందంటే వెళ్ళాం. కాకపోతే ఇక్కడ టెంపుల్ ఇది అనమాట, టెంపుల్ ఇది క్లోజ్ చేసి ఉంది. సో ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే నేను ఇందాక చెప్పింది నీళ్ళల్లో మునిగి బయటపడ్డ టెంపుల్ అనమాట. అది మళ్ళీ నీళ్లు పైకి రాకుండా అక్కడ వరకు దాన్ని గట్టు కట్టేసి నీళ్లు పైకి రాకుండా చేశారు. ఇది మాత్రం కింద ఉందన్నమాట, కొంచెం మనం లోపలికి దిగాలి, ఆ విధంగా ఉంది. ఇది చాలా రోజులు నీళ్ళల్లో ఉండడం వల్ల ఈ టెంపుల్ బాగా పాడైపోయి ఉందన్నమాట. సో ఇక్కడున్న విగ్రహాన్ని తీసే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, సో అక్కడ పెట్టారు. ఇక్కడైతే నిజంగా ఒక రూమ్ లో ఒక 10-15 ఏసీలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఈ కట్టడం ఒక అద్భుతం. ఈ కట్టడం మనం చూసినట్లయితే మొత్తం కూడా ఆ నీళ్ళల్లో నాని మొత్తం పీల్ ఆఫ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కాకపోతే చూసారా, ఇది కొన్ని వందల సంవత్సరాల నీళ్ళల్లో ఉండి బయటపడిన దేవాలయం అంట. సో చుట్టూ ఒక్కసారి చూద్దాం ఎలా ఉందని. లోపలైతే అసలు ఎంత కూలింగ్ గా ఉందో అంత బాగుందన్నమాట. కానీ ఆ పై శిఖరం ఏదైతే ఉందో అది బాగా దెబ్బతినుంది. అందువల్ల ఏంటంటే ఆ గర్భగుడిలో నుంచి సీత్రూ లాగా అయిపోయింది అనమాట. యాక్చువల్ గా అక్కడ పైన ఉన్న స్టోన్ ఏదో పడిపోయినట్టుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయాన్ని అలా వదిలేశారు, కానీ లోపల దేవుడు ఏమీ లేదు. సో మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో నీళ్ళల్లో తినేసిన ఇదంతా కూడా చూడొచ్చు, ఆనవాళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద రాయిలాగా వేస్తున్నారు అనమాట లోపలికి దిగేందుకు. దాదాపుగా పాడైపోయింది ఆలయం అయితే. మొత్తం కూడా స్టోన్ తో, ఎక్కడ కూడా మనకు సిమెంట్ బ్రిక్స్ కానీ ఏమీ లేవు. అంటే రీమోడల్ చేసిన ఆనవాళ్ళు అయితే ఏం లేవు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. దీన్ని కూడా రెనోవేట్ చేస్తే ఒక అద్భుతం అన్నమాట. ఇక్కడ లోపల గర్భగుడి కూడా చూపిస్తాను. గర్భగుడిలో నుంచి మనం పైన ఆకాశాన్ని చూడొచ్చు. ఇక్కడ ఆ రోజుల్లో చేసిన కార్వింగ్ చూసినట్లయితే నిజంగా నేనైతే అలానే ఉండిపోయాను. ఒక్కొక్క ఇంతంత పెద్ద రాళ్ళు ఎలా ఎత్తారా, ఎలా దీన్ని చెక్కగలిగారా అని చెప్పి అట్లా ఉందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ కూడా మనం చూసినట్లయితే ఇదన్నమాట, పైన దేవాలయం పైన గోపురం మీద పోయినట్టుంది. ఇక్కడ ఎండబడుతూ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ మనం చూసినట్లయితే రాయితోనే చాలా పెద్దగా చెక్కున్నారు, పెద్ద పెద్ద విగ్రహాల్లాగా చెక్కున్నారు. ఇక్కడ కూడా ఒక డోమ్ లాగా ఉండి పైన మనం చిన్న కలశం లాగా పెట్టుంటారు కదా, అది విరిగిపోయినట్టుంది. అందువల్ల నేరుగా ఎండ వచ్చి గర్భగుడిలో పడుతుంది. సో ఈ దేవాలయం పాడైనందువల్ల ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి ముందు కొంచెం మోడర్న్ గా కట్టిన అక్కడ పెట్టున్నారనమాట. సో అది టైమింగ్స్ మేము ఆ టైంలో పోయాం కనుక అది ఓపెన్ చేయలేదు. అందువల్ల మేము దాన్ని చూడలేకపోయాం. దేవుడు ఏమో లేవు, గబ్బుడాలు ఉన్నాయి పడుతుంది పైన గోపురం. అంతా అదన్ని సంవత్సరాలు అదండి, ఇది కాదంట, రాళ్ళు కూడా అరిగిపోయినాయి చూడండి. పదండి ఇల్లుగా ఉంది. ఇక్కడ పడుకున్న చాలు, హ్యాపీగా ఇక్కడ తినొచ్చాము కూర్చొని, ఇక్కడ కూర్చొని తినొచ్చాము హ్యాపీగా. పద. ఏమన్నా నాన్ వెజ్ తింటున్నామా? చెట్టు కంటే కూడా అదే అంటూ ఉన్నాం, ఫుడ్ తీసుకెళ్ళాం కదా హ్యాపీగా ఇక్కడ కూర్చొని తిందామని. కానీ ఇక్కడ తినొచ్చో తినకూడదు అమ్మ అంటుంది. అదే నేను దానికే చెప్తూ ఉన్నాను, నాన్ వెజ్ మనమే తీసుకెళ్ళలేదు కదా, తినొచ్చు కదా అని. కానీ మేము అక్కడైతే భోజనం చేయలేదు, జస్ట్ చూసుకొని కాసేపు కూర్చున్నాం. ఎంత కూలింగ్గా ఉందో. బయటైతే ఎండ అదిరిపోతుంది, లోపలైతే ఇందాక చెప్పినట్టు ఏసీ లాగా ఉందన్నమాట. సో ఈ చుట్టూ కూడా ఆల్మోస్ట్ దీన్ని ఎవరు క్లీన్ చేసేవాళ్ళు లేరే అంటూ ఆల్మోస్ట్ పాడుపడిపోయింది అనమాట. పాడుపడిపోయినా కూడా చూడడానికి అంత అందంగా ఉంది. తర్వాత ఇది ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంది. సో మనం లెఫ్ట్ సైడ్ అలాగా నడుచుకుంటూ వెళితే వెనకాల సముద్రం ఉందన్నమాట. అక్కడ ఒక పెద్ద శివలింగం లాగా పెట్టున్నారు. సో ఇది ఓవరాల్ లుక్ ఇది. కాకపోతే ఇది కొంచెం డౌన్ లో ఉంది. మనం
గట్టు లాగా కట్టేసి, సో వాటర్ అయితే ఎదురుగా ఉంది కదా, ఈ సముద్రం వాటర్ లోపల రాకుండా బాగా గట్టులాగా కట్టేసి అక్కడ రాళ్ళు కూడా సపోర్ట్ పెట్టున్నారు. సో ఇక బయటపడిన ఈ దేవాలయాన్ని అలానే వదిలేశారనమాట. సో ఇది చూసుకోవడానికి మాత్రం పనికొచ్చేలాగా, పూజలకు ఏమీ అందుకోవట్లేదు. పైన కూడా చూసారంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది, అక్కడ చిన్న బుడిపి లాగా పెట్టినారు కదా, అదే బుడిపి ఈ పక్క ఉండింది గోపురం, అది పగిలిపోయింది అనమాట. సో ఒక్కసారి మనం సముద్రం చూసేద్దాం, వచ్చేయండి. దీన్ని చూసిన తర్వాత మేము రుక్మిణి రాధ కళ్యాణం అయిన ఆ వేదికని, అక్కడ కళ్యాణం అయిందంట. సో ఆ వేదికని చూద్దామని చెప్పి బయలుదేరాం. నేను చెప్పాను కదా శివలింగం, సో దూరంగా కనిపిస్తుంది అదే శివలింగం. కొంచెం అది నీళ్ళల్లో గట్టున ఉందన్నమాట. సో అక్కడ దర్శించుకోవడానికి వీలుగా కూడా ఉంది. సముద్రం నీళ్లు ఎప్పుడు కూడా లోపలికి పైకి రాకుండా ఈ విధంగా చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక ఈ సముద్రం నీళ్ళ తాకిడైతే ఇక్కడ ఉండదు. సో యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్లే ఇక్కడ ఎక్కువగా ఆవులు పావురాలు ఎక్కువ ఉంటాయన్నాను కదా. సో ఇక్కడ కృష్ణుడు తిరిగిన ప్రదేశంలో అంతా కూడా ఎక్కువ ఆవులు ఉన్నాయి. తర్వాత మేము అడిగాం, యాక్చువల్గా ఇది వచ్చి పోర్బందర్ నుంచి ఒక అప్రాక్సిమేట్గా ఒక 18 to 20 కిలోమీటర్స్ ఉండొచ్చు ఈ గుడి. నాకైతే ఆ నేమ్ తెలియలేదు, ఎందుకంటే మేము దీన్ని వెళ్ళలేదు. మేము రుక్మిణి కృష్ణుడి కళ్యాణ వేదిక ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ గుడి ఎవరో దారి చూపించారు, ఇక్కడికి వచ్చామన్నమాట. తర్వాత అక్కడ అడిగితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి కళ్యాణం అయిన కళ్యాణ వేదిక ఆ సరౌండింగ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.